మంత్స్ బిఫోరే మేము జీటీ ఎక్స్ప్రెస్ ట్రైన్లో రిజర్వేషన్ చేసుకోవడం వల్ల ఓకే ప్రయాణం అయితే బాగా సాగింది. ఇక ట్రైన్లోకి ఎక్కి మా బెర్తులు వెతుక్కోవడము, చెన్నైకి వచ్చిన పర్పస్ పెరియార్ గారి వర్ధంతి. అసలు ఫస్ట్ ఆ పని చూసుకోవాలి కాబట్టి ఎక్కడ ఉంటుంది ఏందనేది నేను లొకేషన్ చూసుకున్నాను. లొకేషన్ చూసి అర్థమైందంటే వాకబుల్ డిస్టెన్స్లో ఉన్నట్టుగా మాకు తెలిసి హ్యాపీ ఫీల్ అన్నాను. ఎందుకంటే మార్నింగే హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళొచ్చు అని చెప్పేసి. గుడ్ మార్నింగ్ చెన్నై ఫ్యామిలీతో ఎర్లీ మార్నింగ్ చెన్నైలో దిగాము 5:30కి. ఇక చెన్నైలో 1 days ఉంటామా 1 week ఉంటామా తెలియదు. ఎందుకంటే పిల్లలకైతే 1 week హాలిడేస్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం నాకు కూడా ఒక 1 week ఆఫీసర్ లేనందున నాకు కూడా కొంత ఫ్రీ టైం దొరికింది. సో మేము వెంటనే అప్పటికప్పుడు ప్లాన్ చేసుకుని బయలుదేరినాము. చెన్నై రావడంతోనే అక్కడే పక్కనే ఒక చిన్న హోటల్ తీసుకుని ఫ్రెష్ అయిపోయి అక్కడే లగేజ్ ప్లాట్ఫామ్ లో పెట్టేసి ప్లాట్ఫామ్ నెంబర్ 8 నుండి బయటకి ఎగ్జిట్ అయినాము. ఎగ్జిట్ అవగానే ఇక అసలు 8 o'clock మార్నింగ్ 8 o'clock చెన్నైలో అంతా హడావుడి ఎట్లయితే లాస్ట్ టైం ముంబైలో మేము ఎక్స్పీరియన్స్ చేసామో ఇంచుమించు అలాగే విపరీతమైన క్రౌడ్. బయటికి రాగానే ఆల్రెడీ అది సెంట్రల్ మనం దిగిన రైల్వే స్టేషన్ వచ్చేసి ఎంజి రామచంద్రన్ సెంట్రల్ రైల్వే స్టేషన్ అన్నట్టు అసలు చెప్పడం మర్చిపోయినా. మేము అలా సడన్ గా బయలుదేరడానికి ముఖ్య కారణము తంతై పెరియార్ రామస్వామి నాయకర్ గారి 52వ వర్ధంతి రోజు. ఇప్పుడు నేను అత్యంత అభిమానించి అత్యంతంగా ఫాలో అయ్యే అత్యంత నిజమైన ఐడియాలజీగా భావించినటువంటి తంతై పెరియార్ రామస్వామి నాయకర్ గారి సత్తాలని కూడా వచ్చినాము. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిబా పూలే, నౌ తంతై పెరియార్ రామస్వామి నాయకర్ ఎట్ చెన్నై. సో మనం ఇక్కడ ఉండి ఈ నుంచి జస్ట్ ఈ ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ ఉందో ఈ విక్టోరియా హాల్ ఉందో దీని పక్కన ఉండే మెయిన్ రోడ్ నుండి మనము ఇలా వెళ్తే జస్ట్ విత్ ఇన్ 1 kilometer లో మనకి తంతై పెరియార్ రామస్వామి నాయకర్ గారి సమాధి ఇక్కడ అంటే అది తమిళ్లో తిడేల్ అని చెప్పేసి అంటారని చెప్పేసి నాకు ఇక్కడ ఎంక్వైరీ చేస్తే తెలిసింది. సో మనం ఇప్పుడు బై వాక్ లోనే ఆల్రెడీ ఒక 300-400 meters వచ్చాము. ఇంకొక 1 kilometer కూడా బై వాక్ లోనే వెళ్ళి మహనీయుని వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించాలని చెప్పేసి బయలుదేరుతున్నాం. లెట్స్ గో. పెరియార్ సమాధి నడుచుకుంటూ పోతుంటే మురుగన్ ఇడ్లీ అని ఒక రెస్టారెంట్ ఉంది. అది ఏమాత్రం టేస్ట్ లేదు. మరి ఇక్కడ వాళ్ళు ఇష్టపడతారు కావచ్చు, మన తెలుగు వాళ్ళు అయితే నాకు తెలిసి ఇష్టపడరు. మరో రేట్లు కూడా ఒక వడ వచ్చేసి 40 rupees, ఒక పీస్ వడ వచ్చేసి 40 rupees. అలాగే వేరే బోండా అనుకుని తింటే అది బోండా కాదు, లోపల అది తీయ ఉంది, బెల్లం మీద పెట్టిండు. చూడడానికి అయితే బోండా లాగా ఉంది. అది సుసియం అంటారు ఇక్కడ. అది నేను బోండా అనుకుని తినేద్దామని తింటే చాలా ఘోరంగా ఉంది, తినలేకపోయినాం. బిల్లు అయితే కట్టాల్సి వచ్చింది. టీ తాగుదామని పక్కనే టీ కొట్టు ఉంది. 4 తాగుతాను టీ. ఆయన టీ తాగుదా? తాగు, బాగుంటుంది, చాలా ఉంటుంది. 3 వచ్చినాము. మరి చాయ్ ఎట్లుంటుందో చూడాలి. తాగేటట్టు ఉంటుందా, మన వైపు ఉంటుందా చూడాలి మరి.
మొత్తానికి దగ్గరలోకి వచ్చాము పెరియార్ గారి సమాధి దగ్గరికి. ఇది ఎక్కడ అంటే యాక్చువల్గా ఇది ఒక పెద్ద చర్చి జంక్షన్ ఉంది. ఇది ఏమంటారు సాలాయి రోడ్. ఓకే, మణియమ్మార్ సాలాయి రోడ్. దానికంటే ముందు పెరియార్ ఈవీ రోడ్ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ సాలాయి రోడ్ జంక్షన్ లో ఆపోజిట్ లో మళ్ళీ రైట్ తీసుకుంటే పెరియార్ బిల్డింగ్ అనిపిస్తుంది. ఈ వేళ వెళ్ళాలి మనం. ఇక్కడ ఒక ఫోటో గ్యాలరీ ఏర్పాటు చేశారు. ఇది పెరియార్ గారు ఆయన వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ అనేక సెమినార్స్ చైతన్య సభలు పెట్టిన సందర్భంలో స్పీచ్ ఇస్తున్నటువంటి ఫోటో. వెనకాల ఆయన అనుచరులు ఆయన శిష్యులందరూ కూడా ఉన్నారు. అదేవిధంగా ఈ పక్కన చూస్తే పెరియార్ గారి నాన్నగారు వెంకట నాయకర్, ఈయన పెరియార్ గారి అమ్మగారు చిన్న టైమ్మాల్ అలియాస్ ముత్తమ్మల్. ఆ తర్వాత ఇక్కడ చూడొచ్చు పెరియార్ గారు వ్యాపారం చేసే టైంలో ఎలా ఉన్నాడు అనేది ఒక ఫోటో. అలాగే ఆయన ఫ్యామిలీ మొత్తం, పెరియార్ గారి ఫ్యామిలీ మొత్తం ఇక్కడ చూడొచ్చు. పెరియార్ గారు వాళ్ళ అమ్మ నాన్న ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం ఒక ఫ్యామిలీ ఫోటో, ఓల్డెస్ట్ ఫ్యామిలీ ఫోటో. తర్వాత పెరియార్ గారు ఆ కాలంలోనే చాలా తక్కువగా చదువుకున్న వ్యక్తి అయినప్పటికీ సామాజికంగా చాలా చైతన్యవంతమైన వ్యక్తి కనుక, ప్రభావితం చేసేటువంటి వ్యక్తి కనుక అనేక దేశాలు తిరిగాడు. ఆ దేశాలు తిరిగిన క్రమంలో వీరు 1932లో సోక్రేట్స్ ఏథెన్స్ వెళ్ళాడు. ఏథెన్స్ వెళ్ళినప్పటికీ ఇప్పటి ఫోటో ఇది. తర్వాత జర్మన్ మ్యూజిక్ సొసైటీ 1932 అదే సంవత్సరంలో జర్మన్కి వెళ్ళాడు. జర్మన్కి వెళ్ళేటప్పుడు ఈ ఫోటో ఇది. తర్వాత సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్ ఆలోచన వచ్చి అది మంచి తారాస్థాయిలో నడుస్తున్న క్రమంలో పెరియార్ గారి రూపం చూడొచ్చు మనం. రష్యాలో పెరియార్ గారు ఇక్కడ చాలా మంచి కాంబినేషన్. ఇక్కడ చూడండి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారితో వరల్డ్ బుద్ధిస్ట్ కాన్ఫరెన్స్ లో 1954లో పెరియార్ గారు వారి సతీమణితో పాటు కలిసి ఆ కాన్ఫరెన్స్ అటెండ్ అవుతారు. ఆ టైంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారితో సంభాషణ కానీ వారితో గడిపిన విధానం చాలా అంటే చాలా హిస్టారికల్ అది ఆ ఘట్టము. నెక్స్ట్ చూస్తే ఇక్కడ అవార్డు యునెస్కో వాళ్ళు అప్పుడే పెరియార్ గారికి అవార్డు ఇచ్చారు. యునెస్కో వారు తంతై పెరియార్, చీఫ్ మినిస్టర్ కలైంగనర్ వారి చేతుల మీద అవార్డు తీసుకున్నటువంటి క్రమంలో. తర్వాత సిల్వర్ కాయిన్స్ అంటే ఆయన వ్యక్తి సిల్వర్ కాయిన్స్ చేసినటువంటి ఒక వెయిట్, ఆయన వెయిట్ తో ఉన్నటువంటి సిల్వర్ కాయిన్స్ ప్రజెంట్ చేసినటువంటి ఫోటో 1957లో. ఆ తర్వాత ఇక్కడ చూడొచ్చు స్వాడ్ ఒక హీరోయిస్టిక్ గా పెరియార్ గారు 1972లో కత్తి ఇట్లా ఖడ్గం పైకి లేపి చాలా కరవాళ్ళం చేస్తున్నటువంటి ఫోటో అది. ఇక్కడ చూడొచ్చు బాబు జగ్జీవన్ రావు గారితో పెరియార్ గారి ఫోటో. తర్వాత ఈజా, ఇక్కడ ఈజా తంతై సెల్వనాయకన్. మరి ఈ వ్యక్తి యొక్క ప్రొఫైల్ నాకు అంత ఐడియా లేదు. వారితో కూడా పెరియార్ గారికి ఉన్నటువంటి సందర్భం. తంతై పెరియార్ అండ్ నడగవేల్ ఎంఆర్ రాధా వాళ్ళతో ఈ ఫోటో. అదేవిధంగా రెవల్యూషనరీ పోయెట్ భారతీదాసన్ అండ్ సోషల్ రివల్యూషనర్ తంతై పెరియార్, భారతీదాసన్ గారితో పెరియార్ గారు ఇక్కడ సెమినార్లలో చైతన్య సభలలో. అదేవిధంగా శివాజీ గణేశన్ తో యాక్టర్, సీనియర్ మోస్ట్ యాక్టర్, తమిళ యాక్టర్ శివాజీ గణేశన్ తో పెరియార్ గారు. ఇక్కడ జీడి నాయుడు సోషల్ సైంటిస్ట్ పెరియార్ గారు అండ్ సైంటిస్ట్ డిడి నాయుడు, సైంటిస్ట్ అప్పట్లో సైంటిస్ట్ డిడి నాయుడు గారితో. ఇక్కడ చూస్తే పెరియార్ గారి లాస్ట్ స్పీచ్ ఆయన ఇక్కడ చూస్తే 1973లో ఆయన బ్యాండ్ లో ఉండే స్పీచ్ ఇచ్చాడు. అంటే ఆయన డెడికేషన్, ఆయన కమిట్మెంట్ ఆ సమాజం మీద కావచ్చు, ప్రజల జీవితాల్లో, ప్రజల ఆలోచన విధానాల్లో
ఏ స్థాయిలో మార్పు తీసుకురావాలనే ఆయన తపన కావచ్చు. ఈ యొక్క ఫోటో చూస్తే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే చివరి దశలో ఆయన ఆరోగ్యం అసలు సహకరించే పరిస్థితి లేదు. అప్పటికే 93 సంవత్సరాల వయసు. నిర్విరామంగా తిరగడము, సవాళ్ళు నిర్వహించడము, ప్రజలు చైతన్యపరచడం, డే అండ్ నైట్ తేడా లేకుండా ఎక్కడ ఫుడ్ దొరికితే అక్కడ తినడము, ఆయన ఏజ్ ను కూడా లెక్క చేయకుండా, ఆయన ఆరోగ్య పరిస్థితులు లెక్క చేయకుండా అనేక సభలను నిర్వహిస్తూ వచ్చిన సందర్భంలో చివరి సభ ఆయన వ్యాన్ లో నుండే ఆయన మెసేజ్ ఇచ్చినటువంటి ఈ ఫోటో చూడొచ్చు మనం. ఈరోజు పెరియార్ గారి 52వ వర్ధంతి రోజున చెన్నై పట్టణంలోని చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్నటువంటి ఆయన స్మృతివనానికి వచ్చేసినాము. సర్ప్రైజింగ్లీ ఆయన రూపంలో ఉన్నటువంటి పెరియార్ గారిని, వారి అనుచరుని, వీళ్ళని చూస్తే చాలా ఆనందంగా ఉంది. ఈరోజు పెరియార్ గారిని ఆయన సమాధి ద్వారా దర్శించుకున్నప్పటికీ ఆయన భౌతిక రూపంలో ఉన్నటువంటి ఒక మహనీయుని, ఒక వ్యక్తిని ఈరోజు పెరియార్ గారి ఫాలోవర్ని ఈరోజు కలిసాము. చాలా ఆనందంగా ఉంది. మేము వచ్చిన టైంలోనే వీరు కూడా మాకు తారసపడము, ఇక్కడ మాతో మాట్లాడడానికి కానీ మాతో ఇలా వీడియోలో పాల్గొనడానికి కూడా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలు. జై భీమ్. జై భీమ్. జై భీమ్. జై భీమ్. ఇక పెరియార్ గారి జీవితం మనం ఒకసారి గుర్తు చేసుకుంటే ఎటువంటి స్వార్థము లేదంటే వ్యక్తిగతం అనే పదానికి తావు లేకుండా పూర్తిగా ప్రజాసేవకే అంకితం చేసినటువంటి జీవితం ఆయనది. ఆయన ఉన్నత కుటుంబంలో పుట్టినప్పటికీ, ఆయన ఒక వ్యాపారస్తులు అయినప్పటికీ, ఒక అప్పట్లోనే మున్సిపల్ చైర్మన్ అయినప్పటికీ ఆయన మాత్రము ఎప్పుడూ సమాజం గురించి, ప్రజల గురించి ఆలోచించేవారు. క్లియర్ గా ఆయన చెప్పిన విషయాలు ఏంటంటే, మనకు సూచించిన విషయాలు ఏంటంటే, దేవుడు లేడు, దేవుడు లేడు, దేవుడు లేనే లేడు, దేవుడిని నమ్మకూడదు, దేవుడిని ప్రచారం చేయకూడదు, దేవుడిని ఫాలో కాకూడదు. అది ఏ దేవుడైనా, హిందూ మతంలోని దేవుడైనా, క్రిస్టియన్ మతంలోని దేవుడైనా, ఇస్లామిక్ ఏ రకమైన దేవుడు కూడా మనం నమ్మడానికి లేదు. మనము ఒక మనిషి రూపంలో ఉన్నటువంటి వ్యక్తులము, సాటి మనిషిని మాత్రం నమ్మాలి. మనుషులే తోడ్పాటు అందించుకోగలగాలి. ఎప్పుడు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకుంటూ ప్రతి విషయంలోనే ఉన్నటువంటి లోతును పసిగడుతూ మన చుట్టూ ఉన్న సమాజానికి ఎంతో కొంత ఉపయోగపడుతూ మనకు తెలిసిన విషయాలను తక్కిన ప్రజలకు కూడా చెప్తూ చైతన్యవంతం చేయడానికి ప్రయత్నం చేయాలి తప్ప మనము ఇంకా రోజు రోజుకు మూఢనమ్మకాలలో మెజారిటీ ప్రజలు ఉన్నారనో, లేదంటే ఎక్కువ మంది అనుసరిస్తున్నారనో, లేదంటే ఎక్కువ ప్రచారంలో ఉందని వేరే భావజాలానికి పోతూ దేవుడు లేడనే విషయాన్ని క్లియర్ గా పెరియార్ రామస్వామి నాయకర్ గారు చెప్పారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు, అదేవిధంగా మహాత్మా జ్యోతిబా ఫులే గారు చెప్పారు. అలాంటి మహనీయులు ఎంతో మంది చెప్పారు. మరీ ముఖ్యంగా పెరియార్ రామస్వామి నాయకర్ గారు మాత్రం దేవుడిని లేడని చెప్పడమే కాదు, దేవుడిని బహిరంగంగా ఆయన కూడా దేవుడి ప్రతిమలను బదులు కొట్టడము మరియు ఆయనను పూర్తిగా దేవుడు అనే కాన్సెప్ట్ వ్యతిరేకించడం జరిగింది. కాబట్టి ఆయన అంత బలంగా, అంత ఘాటుగా ఎందుకు దేవుడిని వ్యతిరేకించాలో మనం ఆలోచించాలి. ఎందుకంటే మన రోజువారి జీవన విధానానికి, మన భవిష్యత్తు కానీ, మన పిల్లలకు, మన భావితరాలకు మనం అందించేది ఒకటే, భావజాలం మాత్రం అందించగలుగుతాము. ఆస్తిపాస్తులు మాత్రము చాలా తాత్కాలికమైనవి. మన ఐడియాలజీ, మన భావజాలము, మన సిద్ధాంతాలు మాత్రమే మన వారసులకు, మన తర్వాత తరాలకు ఉపయోగపడతాయి. కాబట్టి మీరంతా కూడా ఆ మహనీయులు చెప్పినటువంటి ఐడియాలజీలో, వాళ్ళు చెప్పినటువంటి దారిలో ఉన్నటువంటి వాస్తవం ఎంత, మనం అనుసరిస్తున్నటువంటి వేరే వేరే ప్రాక్టీసెస్ ఎట్లా ఉన్నాయనేది ఖచ్చితంగా ఆలోచించాలి. ఆలోచించే టైమే లేకుండా పోయింది. పుడుతున్నాము, ఏదో ప్రాక్టికల్ లైఫ్ లీడ్ చేస్తున్నాము, చనిపోతున్నాం, అంతే తప్ప భావి తరాలకు చరిత్రను అందించే ప్రయత్నం మనం చేయట్లేదు. కాబట్టి ఇప్పటికైనా కూడా అందరూ ఆలోచించాలి. మూఢనమ్మకాల నుండి, లేదంటే మనోభావాలు అనే వాటి నుండి బయటకు వచ్చి వాస్తవికతను అర్థం చేసుకోవాలని అందరికి పిలుపునిస్తున్నా. ఈ రోజు 52వ పెరియార్ గారి వర్ధంతి సందర్భంగా ఆయన స్మృతివనం దగ్గర ఇక్కడ కలవడము, వారికి నివాళులర్పించడం, పుష్పగుచ్చం అందించడము, మరి ముఖ్యంగా ఇలాంటి మహనీయులను, వీళ్ళను కూడా వారి రూపంలో దర్శించుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. కాబట్టి ఈ పెరియార్ గారు చూపినటువంటి మార్గాన్ని అందరూ చదవాలి, వినాలి, తెలుసుకోవాలి మరియు ప్రచారం చేయాలి. ఆ మార్గంలో నడవాలని పిలుపునిస్తున్నా. జై భీమ్. జై భీమ్. జై భీమ్. థ్యాంక్ యూ. మౌర్యాస్ లైఫ్ స్కిల్స్ ఛానల్ కూడా, లైఫ్ స్కిల్స్ అది వెల్ ఇప్పుడు లైఫ్ స్టైల్ గా మేము అది పేరు మార్చినాము. మౌర్యాస్ లైఫ్ స్టైల్ అనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఒరిజినల్ కంటెంట్, మహనీయులు చూపిన దారిలో ఉన్నటువంటి అనేక వీడియోలు మీకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటాయి. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై భీమ్. జై భారత్. జై భారత్. జై